తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఆగస్టు నెలలో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఆగస్టు నెలలో మేషరాశి వారికి కుటుంబ స్థానంలో గురుడు, అలాగే శని లాభస్థానమందు, రాహు ఏ స్థానమందు, కేతు షష్ఠ స్థానమందు సంచరించడం వల్ల అన్ని వర్గాల వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. అవసరాలకి తగిన విధంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఆదాయం వచ్చినప్పటికీ ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. సంఘంలోను కుటుంబంలోను గౌరవ మర్యాదలు ఉంటాయి. అలాగే వ్యవహార నిపుణత, యోచనాశక్తితో తలపెట్టినటువంటి కార్యములన్నింటిలోని కూడా విజయాన్ని సాధిస్తారు. గృహంలో శుభకార్యములు చేసే అవకాశం ఉంటుంది. భార్యాపుత్రుల సుఖశాంతులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. శత్రువుల బాధ తగ్గుతుంది. విద్యార్థులకు చదువులపై శ్రద్ధ, ఆసక్తి పెరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగనే ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు అయ్యేటువంటి అవకాశం ఉండవచ్చు. నిరుద్యోగులకు కొంతవరకు ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు చాలా యోగ్యమైనటువంటి కాలం. బంగారం, వెండి, కిరాణా, ఆయిల్ ఇటువంటి వ్యాపారస్తులకు మంచి లాభాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. జాయింట్ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. అదే మాదిరిగా రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. ప్రజల్లోనూ అధిష్టానంలోనూ పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. కొన్ని ఆర్థికమైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కళాకారులకు మంచి గుర్తింపు ఉంటుంది. గాయని గాయకులకు, అలాగే కవులకు, రచయితలకు నూతన అవకాశాలు కలుగుతాయి. ఆదాయం బాగుంటుంది. అలాగే స్త్రీలకు సౌభాగ్యకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కుటుంబంలోనూ బంధుమిత్రాదుల్లోనూ మంచి గౌరవం ఉంటుంది. అలాగే అశ్విని నక్షత్రం వారికి ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో గౌరవం ఉంటుంది. తలపెట్టినటువంటి కార్యములలో విజయాన్ని సాధిస్తారు. భరణి నక్షత్రం వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయానికి తగినటువంటి ఖర్చులు ఉన్నప్పటికీ ఏదో విధంగా కూడా ఆదాయం చేతికి అందేటువంటి అవకాశం ఉంటుంది. గత అనుభవాలతో దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తగా అడుగులు వేసే అవకాశం ఉంటుంది. తర్వాత కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి ఆరోగ్యం బాగుంటుంది. శుభకార్యాలు చేసే విధంగా ఆలోచన చేస్తారు. సంతానం ద్వారా సుఖశాంతులు పొందే అవకాశం ఉంటుంది. ఈ ఆగస్టు నెలలో మేషరాశి వారు రాహుగ్రహానికి జపం చేయించడం, అలాగే మినుగులు, నీలం వస్త్రం దానం చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం, అలాగే దుర్గాదేవి పూజలు చేయటం ద్వారా ఇంకా ఎన్నో శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి ఈ మేషరాశి వారికి ఆగస్టు నెలలో ఉండేటువంటి ఫలితాలు. ఇంకా మరెన్నో విశేషాల కోసం
ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి.